హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం చదివిన ప్రతి ఒక్కరూ మర్చిపోలేని యోధుడు భీష్మ పితామహుడు. అసలు మహాభారతం మొదలయ్యేదే భీష్ముని పుట్టుకతో. అలాంటి గొప్ప యోధుని పుట్టుక ఎలా జరిగిందో ఈ వీడియోలో మీకు కళ్ళకి కట్టినట్లు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒకసారి బ్రహ్మదేవుడు ఒక సభని ఏర్పాటు చేస్తాడు. ఆ సభకి ఋషులు, దేవుళ్ళు అందరూ వస్తారు. ఆ సభ జరిగే టైంలో అక్కడే ఉన్న గంగాదేవి పైట కొంగు గాలికి అనుకోకుండా కొంచెం తలుగుతుంది. వెంటనే సభలో ఉన్న వారందరూ తమ తలలనే వంచుకుంటారు. కానీ ఆ సభలో కూర్చున్న గోభీషుడు అనే ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మని చూస్తుంటాడు. గంగమ్మ కూడా రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తూ ఉంటుంది. వెంటనే బ్రహ్మదేవుడు, ఇలా సమయం సందర్భం చూడకుండా మీరు కామ ప్రచోదనం కలిగి ప్రవర్తించారు కాబట్టి మీరిద్దరూ భూలోకంలో మానవులుగా జన్మిస్తారు అని శపిస్తాడు. అలాగే వారి మానవ జన్మ పూర్తయ్యాక మళ్ళీ స్వర్గలోకంలోకి వస్తారు అని శాప విమోచనం ఇస్తాడు. ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు. ఒక దేవత అయ్యుండి, అలాగే ఒక రాజర్షి అయ్యుండి ఒక సభలో వాళ్ళు ఇలా ప్రవర్తించడం ఏంటి అని. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవతల తప్పులు కూడా లోక కళ్యాణం కోసమే. అలాగే ఏదో ఒక గొప్ప కార్యం కోసం అది పునాది అని. అలాగే ఆ రోజు జరిగిన వారి తప్పు మహాభారతం లాంటి గొప్ప గాథకు మొదలుగా నిలిచింది. భీష్మ పితామహుని పుట్టుకకు కారణమైంది. దెన్ అగైన్ బ్యాక్ ఇన్ టు ద స్టోరీ. గోభీషుడు తన శాపం కారణంగా తను ఎవరి కడుపులో జన్మించాలి అని చూస్తున్నాడు. ఆ కాలంలో భరతవర్షంలో ప్రదీపుడు అనే గొప్ప మహారాజు ఉండేవాడు. రాజర్షి ప్రదీపుడిని చూసి ఆయనకి కుమారుడిగా జన్మించాలి అని నిశ్చయించుకుంటాడు. ఇక్కడ గంగమ్మ కూడా, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, నేనైనా ఆ టైంలో పైట కొంగుని సర్దుకొని సరిగ్గా ప్రవర్తించి ఉంటే రాజర్షి ఇలా ఇబ్బంది పడేవాడు కాదు. కాబట్టి కనీసం మానవ రూపంలో ఆయనకి భార్యగా సేవ చేయాలని నిశ్చయించుకుంటుంది. అలాగే అదే టైంలో అష్టవసువులు అనే దేవతలు గంగమ్మ దగ్గరికి వచ్చి బాధతో విలపిస్తారు. గంగమ్మ వారిని ఎందుకు బాధగా ఉన్నారు అనగా వాళ్ళు ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఒకసారి అష్టవసువులు తమ భార్యలతో వశిష్ఠముని ఆశ్రమం మీదుగా వెళ్తుంటారు. ఆ ఆశ్రమంలో నందిని అనే పేరున్న తెల్లగా మెరిసిపోతున్న ఆవుని చూస్తారు. అందులో ద్యు అనే వసువు భార్య ఆ ఆవుని తనకి కావాలని కోరుకుంటుంది. అదే టైంలో వశిష్ఠముని కూడా ఆశ్రమంలో ఉండడు. తన భార్య మాట కాదనలేక తోటి వసువులతో కలిసి ద్యు అనే వసువు కామధేనువుని అపహరించి తీసుకెళ్తాడు. సాయంత్రం వశిష్ఠముని ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఆవు కనపడదు. ప్రతి చోటా వెతుకుతాడు. ఎక్కడా కనపడకపోయేసరికి తన తపోశక్తితో అష్టవసువులు కామధేనువుని అపహరించి తీసుకుపోయినట్టు తెలుసుకుంటాడు. వశిష్ఠముని కోపంతో వారందరినీ, ఇక నుండి మీరందరూ భూలోకంలో మానవులుగా ఉంటారు అని శపిస్తాడు. తమ తప్పు తెలుసుకుని అష్టవసువులు వశిష్ఠముని పాదాలపై పడి తమ తప్పుని క్షమించమని ప్రార్థిస్తారు. అందుకు వశిష్ఠముని శాంతించి, మీరు 8 మందిలో 7 మానవులుగా జన్మించి వెంటనే మరణిస్తారు. కానీ ద్యు అనే వసువు తప్పు చాలా పెద్దది కాబట్టి తను మనిషిగా కొంతకాలం గడపాలి. కానీ తను మనిషిగా జీవించినప్పటికీ తను ఒక గొప్ప కార్యానికి కారణమవుతాడు అని వశిష్ఠముని శాప విమోచనం కలిగించాడు. ఇలా అష్టవసువులు గంగమ్మకి తమకు జరిగిందంతా వివరిస్తారు. అలాగే వారందరూ, తల్లి మీకు ఎలాగో మానవ రూపంలో గోభీషుడికి భార్యగా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి మేము మీకు బిడ్డలుగా పుడతాము. పుట్టిన వెంటనే మమ్మల్ని చంపేయండి. తరువాత మేము శాప విమోచనం పొందుతాము అని చెప్తారు. కానీ ఒక తల్లికి బిడ్డల్ని చంపుకోవడం చాలా కష్టం కదా. కానీ గంగమ్మ వారికి సహాయం చేయడం కోసం సరే అని సెలవిస్తుంది. ఇదిలా ఉండగా ఒకరోజు గంగాదేవి గంగా తీరంలో తపస్సు చేస్తున్న ప్రదీపుణ్ణి చూసి తనే గోభీషుడు అనుకుని అతని కుడితోడిపైన కూర్చుంటుంది. ప్రదీపుడు వెంటనే కళ్ళు తెరిచి చూడగా గంగాదేవి, నేను మీకు భారీగా ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంది. కానీ ప్రదీపుడు, అమ్మ మీరు నా కుడితోడపై కూర్చున్నారు. ఒక పురుషుని కుడితోడపైన కూర్చునే అధికారం కేవలం కూతురికి మాత్రమే ఉంటుంది. అలాగే ఎడమ తొడపై భార్యకు మాత్రమే అధికారం ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని చెప్తాడు. కానీ నా రూపంతోనే నాలాగే గొప్ప గుణవంతుడు నా కొడుకు శంతనుడికి మీరు భార్యగా ఉండవచ్చు. కాబట్టి మీరు నా కొడుకుని భర్తగా స్వీకరించండి అని చెప్తాడు. గోభీషుడు ప్రదీపునికి కొడుకుగా పుట్టాలి అనుకున్నాడు. కనుక శంతనుడే గోభీష మహర్షి అన్నమాట. కాబట్టి గంగమ్మ కూడా అందుకు ఒప్పుకుంటుంది. ఇక శంతను మహారాజుని పెళ్లి చేసుకునే ముందు గంగాదేవి ఒక షరతు పెడుతుంది. తను ఏం చేసినా ఎందుకు చేశావు అని అడగకూడదు, అలాగే అడ్డు చెప్పకూడదు అని అంటుంది. అందుకు శంతను మహారాజు కూడా సరే అని చెప్తాడు. ఇక్కడ గంగమ్మ అష్టవసువులు తనకి బిడ్డలుగా పుట్టినప్పుడు వారు శరీరం వదిలిపెట్టేటట్టు చేస్తాను అని మాట ఇస్తుంది. కాబట్టి రేపు భర్త అడ్డుగా నిలబడితే వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు. అందుకే గంగమ్మ శంతనుడికి ఆ విధంగా షరతు పెడుతుంది. మాట ప్రకారం గంగమ్మ తనకి మొదటి బిడ్డ పుట్టగానే తనని గంగానదిలో విడిచిపెడుతుంది. గంగమ్మకి ఇచ్చిన మాట కోసం శంతనుడు కూడా ఏమీ మాట్లాడలేకపోతాడు.
అలా ఒకసారి కాదు 2 సార్లు కాదు 7 సార్లు అయిపోతుంది. 8వ సారి కూడా అలా చేయబోతుంటే శంతనుడు అడ్డుకొని గంగమ్మని ప్రశ్నిస్తాడు. అప్పుడు గంగమ్మ అష్టవసువుల గురించి జరిగినదంతా శంతనుడికి వివరిస్తుంది. అలాగే మీరు మాట తప్పారు కనుక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అలాగే ఈ బిడ్డని ఒక గొప్ప కార్యం కోసం వశిష్ఠముని దగ్గర అలాగే పరశురాముని దగ్గర అస్త్ర విద్యలన్నింటినీ నేర్పించి మీకు తిరిగి అప్పగిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇచ్చిన మాట ప్రకారం గంగమ్మ ఆ బిడ్డని పరశురాముని దగ్గర అలాగే వశిష్ఠముని దగ్గర శిష్యునిగా పంపుతుంది. అలా ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై అస్త్రశస్త్ర విద్యల్లో ప్రావీణ్యం పొందుతాడు. ఆయనే దేవవ్రతుడు, గంగేయుడు అని పేర్లు కలిగిన భీష్మ పితామహుడు. ఇక ఆయన పుట్టుకతోనే అసలైన మహాభారతం మొదలవుతుంది. మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా ఎంతో కొంత నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. భీష్మ పితామహుని గురించి పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. అలాగే ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మైథలాజికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.